మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, దయగల తండ్రి, కృపగల రాష్ట్ర ఈ పరిశుద్ధ పాదం స్తోత్రం నాయన. ఎన్నికలేని దాన్ని, అయోగ్యురాల్ని, అపాత్రురాల్ని, ఏ అర్హత ఏ మంచితనం లేని దాన్ని నాయన. అవును నాయన, ఇక్కడ నిలబడ్డ కూడా అయోగ్యత లేని దాన్ని నాయన. అలాంటి నన్ను నాయన నీవు నిలవబెట్టిన విధానం బట్టి స్తోత్రం నాయన. ఏమాత్రం ఏమి మాట్లాడాలో కూడా నాకు తెలియదు ప్రభువా. మీరే మాట్లాడి ఘనత మహిమ ప్రభావం ఉందండి నాయన. తలంపులకు ఆలోచనలకు తోడైండండి. కృప చూపి సహాయం దయచేస్తారని నమ్ముచు నన్ను నేను కృపగల హస్తాలకు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాను తల్లి. ఆమేన్. అందరికి వందనాలండి. నా వాయిస్ బాగా క్లియర్ గా ఉందండి? వినిపిస్తుందమ్మా. నా వాయిస్ క్లియర్ గా ఉందండి? క్లియర్ గా ఉందమ్మా. ఓకే, థ్యాంక్ యూ. మనం ఓకేనండి, థ్యాంక్ యూ అండి. మనం నిత్య జీవితంలో ప్రతిరోజు దేవుని ప్రార్థిస్తూ ఉంటాం కదండి. మన ప్రార్థనలు కూడా అనేక విధాలుగా ఉంటాయి. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, ఇలా రకరకాలుగా చేస్తుంటారు. మన భక్తులు కూడా ఎన్నో రకాల ప్రార్థనలు, విన్నపాలు దేవుని సన్నిధిలో చేశారు. మనకు అన్ని తెలుసు, అందరికి తెలుసండి. అబ్బా, మళ్ళీ ప్రార్థన గురించి చెప్తున్నాయేమి అని బోర్ ఫీల్ కావద్దండి ప్లీజ్. కొన్ని అంశాలు మీ దృష్టికి తేవాలని ఆశపడుతున్నాను. ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో రక్తం కారునంతగా, చెమట రక్తంగా కారు వరకు వేదన పడుతూ ప్రార్థించారు. అయినా ఆయన తండ్రి చిత్తానికి తన తల వంచారు, అప్పగించుకున్నారు. కాబట్టి మనము కూడా మన జీవితంలో ఇంకా ఏదైనా తక్కువ ఉందేమో దాన్ని దేవుని సన్నిధిలో అడుగుదామని నాకు ఒక ఆలోచన వచ్చిందండి. మరి ఆలోచన ఎంతవరకు నిజమని తెలియదు. ఎందుకంటే పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు ఇంకా చక్కగా వాక్యం తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఏదైనా తప్పు ఉంటే దయతో క్షమించండి. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి కొన్ని వచనాలు చదువుకుందామండి. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనండి. ఇంది నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒక్కరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందు భయముతో ఒకరికొకడు లోబడి అని ఈ వాక్యం మనం చదువుకున్నామండి. అయితే సమయము, దినములు చెడ్డవి గనక సమయం పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని వాక్యం సెలవిస్తుంది. అయితే జ్ఞానం కావాలంటే యెహోవాయందు భయభక్తులు కావాలి. మనకందరికి తెలుసు కదండి. కీర్తనల గ్రంథం 34:8 చూస్తే, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదని వాక్యం సెలవిస్తుంది. అలాంటి భయభక్తులు సంపూర్ణంగా మనకు కావాలి అంటే మనం ఏం చేయాలి, ఎలాంటి ప్రార్థన చేయాలి అనేది నేను కొన్ని అంశాలు రాసుకున్నానండి. వాటిని మీ ముందర ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. నిత్యం దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తుంటాం కానీ ఇలాంటి ప్రార్థన కూడా మనం చేయాలి. దేవా, ఇవి కూడా నాకు దయచేయని ప్రార్థించాలి అని నేను అనుకుంటున్నాను. నోహు వంటి నీతి కావాలి అని ప్రార్థిద్దామంటే, నోహు వంటి నీతి మనకు కావాలని దేవుణ్ణి మనం అడగాలి. మన నీతి ఎందుకు, మన నీతి సరిపోదా అంటే మన నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డలు. అది కూడా వాక్యం చూద్దామండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే అయ్యాము. అంటే మనం ఎంత నీతి చేసినా కూడా మన నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డ. అయితే నోవహు మాత్రం
యెహోవా దృష్టి యందు దయ పొందినవాడు, కృప పొందినవాడు. తర్వాత ఆయన దృష్టిలో ఆయన నిందారహితుడుగా ఉండేను అంటున్నారు 9వ వచనంలో. మనం ఆదికాండం 6వ అధ్యాయం 8, 9 చూస్తే నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండాడు. నిందారహితుడు అంటే ఏంటండి? అంటే ఒక్కరు కూడా నిందించడానికి అక్కడ అవకాశం లేదనమాట. నిందారహితుడు అంటే ఇతరులు నిందించుటకు మీ విరోధికి అవకాశం ఇవ్వకూడదు అని వాక్యంలో ఉందండి. కాబట్టి తన తరంలో నిందారహితుడుగా ఉన్నారు నోవహు గారు. కాబట్టి దేవునితో నడిచినాడు ఆయన. మరి దేవుని దృష్టిలో కృప పొందినవాడు, దేవుని దృష్టిలో నిందారహితుడు, దేవుని దృష్టిలో నీతిమంతుడు, దేవునికి లోబడి 120 సంవత్సరాలు ఓడకట్టుతూ జలప్రలయం గురించి ప్రకటించిన అందరూ కూడా ఎగతాళి చేసినప్పటికీ అలాంటి ఎగతాళిని కూడా లెక్క చేయక దేవుని మాటకు మాత్రమే లోబడి జీవించినవాడు కనుక దేవుని కృపనైనా పొందాడు. అందుకే మనము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఒకసారి నోవహు గురించి రాయబడిందండి విశ్వాస వీరుల పట్టికలో. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చూసినట్టయితే, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. అంటే అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడ్డాడు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. హెచ్చరింపబడిన తర్వాత ఏం చేశాడు? ఊరికనే ఉన్నాడు అంటే లేదండి. భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. అలాంటి నీతి గల నోవహు అంటే దేవుని చేత ఎప్పుడైతే హెచ్చరింపబడ్డాడో వెంటనే భయభక్తులు గలవాడై తన ఇంటి వారందరి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. కాబట్టి అలాంటి ఎగతాళిని ఎంతమంది ఎగతాళి చేశారు. ఏమేమో చెప్తున్నాడు, పిచ్చి పిచ్చి చెప్తున్నాడు, నీకు పిచ్చి పట్టింది అని కూడా చాలా మంది అని ఉండవచ్చు. అయితే ఆయన ఏమాత్రం లెక్క చేయకుండా దేవుడు చెప్పిన పనిని చెప్పినట్లు కూడా నిర్వర్తించిన నోవహు గారు. ఆయనకు దేవునికి లోబడి జీవించినవాడు. అందుకే దేవుని కృపను పొందుకున్నాడు. తర్వాత నీతిపరుడును తన తరం వారిలో నిందారహితుడు. తన తరమంతటిలో, ఒక్కరిలో కాదు, కనీసం తన ఫ్యామిలీలో కాదండి, తన తరమంతటిలో కూడా నిందారహితుడై ఉండేను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిందారహితుడు అంటే నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యని స్థితిలో ఆయన ప్రవర్తన ఉంది. కాబట్టి ఆయన దేవునితో నడిచాడు. అంటే దేవుడు చూపించిన మార్గం అంటే ఇరుకు మార్గం. ఆ మార్గంలో ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని వేదనలు, బాధలు ఎన్ని అయినా కూడా వాటిని అన్నిటినీ అధిగమించి ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. దేవునిచే ఎన్నుకోబడ్డాడు. నీతిమంతుడు అని దేవునిచే ఎన్నుకోబడ్డాడండి. కాబట్టి నోవహు లాంటి నీతి నాకు దయచేయి దేవా అని మనం ప్రార్థిస్తే బాగుంటదేమో అని నేను అనుకుంటున్నానండి. నోవహు లాంటి నీతి మాకు కూడా కావాలి ప్రభువా. ఎందుకంటే మన నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డలు. అయితే నోవహు నీతి మాత్రం దేవుని దృష్టిలో అంగీకరించబడింది. కాబట్టి నోవహు లాంటి నీతి కావాలి అని నేను అనుకుంటున్నానండి. మరి అడుగుదామా దేవా మాకు కూడా నోవహు లాంటి నీతి దయచేయి తండ్రి అని మన ప్రార్థనలో దీన్ని కూడా చేర్చుకుందామా అని నేను అనుకుంటున్నాను. తర్వాత రెండవదిగా అండి, మనం అడుగుదాం కానీ మరి ప్రయాస కూడా పడాలండి. మనం నీతిగా నివసించడానికి ప్రయాసం కూడా పడాలి. ఎందుకంటే దేవుని నీతి మనకు వచ్చినప్పుడు మాత్రమే మనము నీతిమంతులంగా తీర్చబడతాం. మన నీతి ఏమాత్రం పనికిరాదు. దేవుని నీతి మనకు ఆపాదించబడినప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడతామని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం ఆ రీతిగా మనం పొందుదాం. తర్వాత రెండవది అబ్రహాము వంటి విధేయత. అబ్రహాము వంటి విధేయత ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దామండి. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించను, నిన్ను దూషించు వారిని నేను శపించను. దేవుడు అబ్రహాముకు చెప్పినప్పుడు
అబ్రహాం ఏం చేశాడంటే వెంటనే విధేయత చూపాడంట. వెంటనే ఎక్కడ నివసించాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ దేశమో తెలియదు, ఎలాంటి ప్రదేశమో తెలియదు. అయినప్పటికీ దేవుడు అది మంచిదా చెడ్డదా అని దేవుడు చెప్పనప్పటికీ ఎలా ఉంటుందో కూడా, ఎన్ని కష్టాలు పడాలో అని కూడా ఆలోచించకుండా, ఆలస్యం చేయకుండా దేవుడు చెప్పిన వెంటనే ఆయన బయలుదేరాడు. కాబట్టి అంత మంచి విధేయత, అబ్రహాము వంటి విధేయత. చాలా మంది అబ్రహాము విశ్వాసులకు తండ్రి కదా, ఏంటి విధేయత అని చెప్తుంది అంటే, అక్కడ దేవుని మాటకు ఆయన విధేయత చూపించాడు. దేవుని మాటకు అక్కడ విధేయత చూపించాడు కాబట్టి నేను ఆ మాట విధేయత అని చెప్తున్నాను. అయితే తన ఇంటి వారిని, తన బంధువులను అందరినీ విడిచిపెట్టాడు. విడిచిపెట్టి దేవుని మాటకు విధేయత చూపాడు. ఇంకో రెండవది కూడా ఏం విధేయత అంటే, దేవుడు లేక లేక ఒక కుమారుని ఆయనకి ఇచ్చాడు. ఇస్తే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు వెంటనే ఆయన ఆ బలి అర్పించాలి అన్నాడు. అయితే ఇవ్వమన్నది ఎవరి దేవాలను ఇవ్వమని అడిగాను నేనేమన్నా అని మనమైతే అంటాం. కానీ ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా కుమారుని తీసుకొని మోరియా పర్వతం మీద బలి అర్పించడానికి సిద్ధపడ్డాడండి అబ్రహాం గారు. కాబట్టి మనము ఈయన విశ్వాసులకు తండ్రి కానీ ఈయన విధేయుడు కూడా అని నేను అనుకుంటున్నాను. కాబట్టి అబ్రహాము వంటి విధేయత మనకు కావాలి అని దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దామని నేను అనుకుంటున్నాను. అది ఎప్పుడైతే విధేయత చూపాడో అబ్రాము అనే పేరు అబ్రహాముగా మారింది. అబ్రహాము అంటే మరి నేను అనుకుంటున్నాను, నాకు వచ్చిన ఆలోచన మాత్రమే, మరి పాస్టర్స్ ఉన్నారు వాళ్ళు క్షమించాలి ఒకవేళ తప్పైతే. అబ్రహాము అంటే నేను అనుకుంటున్నాను దేవుడు అతనికి ఎల్లప్పుడూ తోడు అని నా యొక్క ఆలోచన. అబ్రాము అనే ఉన్నవాడు అబ్రహాముగా మారాడంటే ఆయనకు దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడని దేవుడు ఆ పేరు పెట్టాడేమో అని నేను అనుకుంటున్నాను. ఆయన విశ్వాసులకు తండ్రిగా అయ్యాడు, విధేయుడుగా ఉన్నాడు, తర్వాత దేవునికి స్నేహితుడని కూడా పిలువబడ్డాడు. ఎందుకంటే ప్రతి విషయం అబ్రహాముకు దాచకుండా దేవుడు ఆయనకు చెప్పేవాడండి. కాబట్టి అబ్రహాము లాంటి విధేయత మనం నేర్చుకోవాలి. ఎందుకంటే అబ్రహాము తన పేరు కూడా మార్చబడింది దేవుని విధేయత వలన. తన పేరు కూడా ఆయన మార్చబడ్డాడు. కనుక అబ్రహాము లాంటి విధేయత మనం నేర్చుకుందాం. అబ్రహాము లాంటి విశ్వాసం కూడా మనం కావాలని ప్రార్థిద్దాం. జక్కయ్య ఆ మేడి చెట్టు ఎక్కినప్పుడు దేవుడు ఏమన్నాడు అంటే, నువ్వు దిగిరా తొందరగా, మనం నేను నీ ఇంట ఉండవలసింది అన్నాడు. అన్నప్పుడు జక్కయ్య ఏం చేశాడంటే తను చేసిన పొరపాట్లన్నీ ఒప్పుకున్నాడు. 4 అంతలు చెల్లిస్తాను అని అన్నాడు. అప్పుడు దేవుడు ఏమనంటే, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎంత ధన్యత అండి అసలు అది. అలాగే 18 సంవత్సరాలు నడుము వంగిన స్త్రీని కూడా దేవుడు ఏమనంటే, ఈమె కూడా అబ్రహాం కుమార్తె అన్నాడు. ఇలాంటి మంచి టైటిల్ మనం పొందాలంటే దేవా మాకు అబ్రహాం లాంటి విధేయత దయచేయి తండ్రి అని మనం ప్రార్థిస్తే బాగుంటుందని నాకు ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి మొట్టమొదట మనం ఏం చూసుకున్నామంటే, నోహ లాంటి నీతి మనకు కావాలి దేవా అని దయచేయి తండ్రి అని మనం ప్రార్థించాలి. రెండవదిగా అబ్రహాం లాంటి విధేయత మనకు రావాలి. ఎప్పుడైతే ఆయన విధేయత చూపించినాడో ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. అలాగే మరి పరలోక దేశానికి కూడా అర్హత సంపాదించాడు. ఆయన దేవునికి స్నేహితుడని పిలువబడ్డాడు, మరి పరలోకానికి కూడా అర్హత సంపాదించబడ్డాడు. ఎందుకంటే అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు లాజరు. అదే మనకు నిదర్శనం. ఆయన అబ్రహాం పరలోకంలో ఎలా ఉన్నాడు అంటే, ఆ అబ్రహాం రొమ్మున లాజరు గారు ఆనుకున్నాడు. ఆ ధనవంతుడు ఒక చుక్క నీళ్లు పోయమని అడిగాడు కదండి, అది ఎంత మనకు తెలుసు. అయితే ఇక్కడ మనం 2 విషయాలు నేర్చుకున్నామండి. ఒకటి, నోహ లాంటి నీతి మనకు కావాలి దేవాన్ని అడుగుదాం. రెండవది, అబ్రహాము వంటి విధేయత కావాలని అడుగుదామండి. మూడవదిగా ఆదికాండం 39వ అధ్యాయం 6 నుంచి 11 వరకు. యోసేపు వంటి పరిశుద్ధత కావాలి. యోసేపు వంటి పరిశుద్ధత. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మన జీవితం కూడా పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం దేవునికి అర్హతగా ఉంటామండి.
దేవునికి అర్హులమై ఉంటాం. కాబట్టి మనము దేవునికి పరిశుద్ధమైన జీవితం జీవించాలి అంటే యోసేపును మనం మాదిరిగా తీసుకోవాలి. యోసేపు వంటి పరిశుద్ధత కావాలి దేవా అని అడగాలండి. యోసేపు యజమాని ఇంటిని అంతటి ఆయనకు అప్పగించాడు కదా. యోసేపు చాలా అందమైన వాడు. 39వ అధ్యాయంలో 6 నుంచి 11 వరకు చదివితే ఉంటుందండి. ఇప్పుడు అంతా చదవాలంటే మనకు టైం కూడా అవుతుంది, అందుకని నేను చదవట్లేదు. చాలా అందమైన వాడు, యవ్వనంలో ఉన్నాడు గనక యజమానుని భార్య అతని మీద కన్ను వేసి శయనించమని బలవంతం చేసినప్పుడు పైబట్ట పారవేసి ఆయన ఏం చేశాడు? ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, కానీ నేను నా తలంపుల ప్రకారం నేను చెప్తున్నానండి. పైబట్ట పారవేసి విడిచి వెళ్ళిపోయాడండి. యోసేపు యవనంలో ఉన్నప్పటికీ, రూపవంతుడైనప్పటికీ ఎందుకు పాపమునకు లోబడక ఉన్నాడంటే ఒక్కటే అక్కడ విషయం, ఒకటే ఏమంటున్నాడంటే ఆయన దేవునికి విరోధంగా నేను ఇలాంటి దుష్కార్యము ఎలాగ చేయగలను అన్నాడు. అంటే దేవుడు చూస్తాడనే ఒక తలంపు యోసేపు గారికి ఉందండి. ఏది చేసినా దేవుడు చూస్తాడు అనే ఒక తలంపు యోసేపు గారికి ఉంది. ఆ వాక్యం మనం చూద్దామండి. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 13-14 వచ్చినాం. సరే, కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 13-14 వచనాలు చూద్దామండి. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాసములో నుండి, నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. యెహోవా ఆకాశంలో నుండి కనిపెడుతున్నాడంట. నరులందరినీ, ఒక్కరిని కాదండి, ఇద్దరిని కాదు, అందరినీ కూడా ఆయన దృష్టించుచున్నాడు. అందుకే నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప అన్ని నాకు అప్పగించాడు నా యజమాని, కానీ నేను మాత్రం దేవునికి విరోధముగా ఈ పాపం కట్టుకోను అని ఆయన నిష్కర్షగా చెప్పేశాడు. ఎందుకంటే ఎవరైనా చూడకపోతే ఏం కాదులే అని ఎంతో మంది చేస్తారండి పాపం. కానీ ఇక్కడ తను యవనవంతుడు, రూపవంతుడు, ఎవరు లేకపోయినా కూడా దేవునికి భయపడినవాడు. కాబట్టి యోసేపు లాంటి పరిశుద్ధత మనకు కావాలని మనం అడుగుదామండి. నువ్వు పాపకార్యం చేయాలని తలంచినప్పుడే దేవుడికి తెలుసండి. తలంపు పుట్టక మునిపే గ్రహించే తండ్రి మన దేవుడు. ఆ యోసేపు యజమాని భార్య ఒకవేళ మనసులో తలంచినప్పుడే దేవుడు దాన్ని చూసింటాడు. కానీ యోసేపు ఏ విషయంలో కూడా తప్పు చేయకుండా, పాపం చేయకుండా పరిశుద్ధుడుగా లెక్కింపబడ్డాడు. కనుకనే ఎన్ని కష్టాలైనప్పటికీ, చెరసాలలో ఉన్నప్పటికీ, కష్టపడినప్పటికీ, బానిసగా ఉన్నప్పటికీ దేవుడు అతన్ని హెచ్చించినాడు. కాబట్టి మనము ఏది చేసినప్పటికీ దేవుడు మనల్ని చూస్తాడు అనే ఒక ఆలోచన మనకు ఉండాలండి. ఎందుకంటే నీవు చేసిన ప్రతిది కూడా, అది మంచిది కానీ చెడ్డది కానీ తీర్పులోకి వస్తుంది. నీ ప్రతి క్రియ, ప్రతి మాటలు, ప్రతి తలంపులు, ప్రతి ఆలోచనలు, ప్రతి నడవడి, ప్రతి ప్రవర్తన దేవుడు తీర్పులోనికి తెస్తాడు. కాబట్టి ఆయనకు తెలుసు దేవుడు నన్ను చూస్తున్నాడు. అందుకే యోసేపు గారు ఆ యొక్క పాపానికి అంగీకరించలేదండి. ఒకవేళ ఎవరు లేరులే చేసేస్తే అయిపోతుంది, కామ్గా ఉండొచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ అలాంటిది ఏమాత్రం కూడా తలంచకుండా తన పరిశుద్ధతను యవనస్తుడు అయినప్పటికీ, అసలు వాక్యంలో ఏముందంటే యవనస్తులు తప్పకుండా తొట్టిల్లుదురు అని వాక్యం ఉంది. కానీ ఈ యవనస్తుడు మాత్రం తొట్టిల్లలేదండి. తొట్టిల్లకుండా దేవునికి భయపడి తన యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నాడు. కాబట్టి ఆయన తెలిసిండు, నీ దేవుడు చూస్తున్నాడు అనేది తెలిసి చేయకుండా మానాడు అని ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాం. ఎవరు చూడకపోయినా దేవుడు మాత్రం చూస్తాడు అనేది ఆయనకు బాగా తెలిసిన వాడు కనుక తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఈ సమయానికి ఇది జరిగిపోతే చాలే, ఎవరు చూడకుండా ఏమవుతుందని అనుకుంటారు. కానీ ఒక కళ్ళు మాత్రం మనల్ని చూస్తున్నాయండి. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనల్ని చూసే దేవుడు ఆయన, మనల్ని గమనించే దేవుడు. అందుకే హాగరు అరణ్యంలో ఉన్నప్పటికీ ఏమనింది? చూచుచున్న దేవుడు అవును అన్నాడు. అంటే అరణ్యంలో కూడా ఆమెను చూసిన దేవుడు ఆయన, ఆమె కష్టాన్ని గుర్తెరిగిన దేవుడు. కనుక మనము కూడా మన పరిశుద్ధతను ఏ విధంగా కాపాడుకుంటున్నాం? యోసేపు అనే మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటున్నాము. ఎందుకంటే దినములు చెడ్డవి కనుక మనం చూస్తున్నాం. మనం ఉన్న దినాలు చెడ్డ దినాలండి.
ఈ దినాలలో మనం ఉన్నప్పుడు మన పరిశుద్ధతను, మన నీతిని, మన విధేయతను ఏ విధంగా కాపాడుకోవాలి అనేది నాకు తలపు వచ్చినందుకు నేను ఈ వాక్యాన్ని తీసుకున్నానండి. తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నా అంటే, నీవు చేసే ప్రతిక్రియ కూడా అది మంచిది కానీ చెడ్డది కానీ తీర్పులోకి వస్తుంది అనే మాట కూడా యోసేపుకు తెలిసింది. అందుకే ఆయన అలా పాపం చేయకుండా భయముతో తన యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నాడని. ఇప్పుడు మనం మొట్టమొదట నోహ లాంటి నీతి కావాలి దేవాని మన ప్రార్థనలు చేర్చుకుందామండి. అబ్రహాము లాంటి విధేయత కావాలి, యోసేపు లాంటి పరిశుద్ధత కావాలని మనం ప్రార్థిద్దామండి. తర్వాత 4వదిగా మోషే వంటి నమ్మకత్వం. మోషే పుట్టినప్పుడు చాలా అందంగా ఉన్నాడు. 3 నెలలు తల్లి దాచిపెట్టింది. అయితే ఎప్పుడైతే ఆయన పెద్దవాడైనప్పుడు ఆయన ఏం చేశాడంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 29 వరకు మనం చదివితే అక్కడ ఉంటుందండి. మోషే పుట్టినప్పుడు రాజాజ్ఞకు భయపడక 3 మాసములు దాచిపెట్టిరి. పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఇంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అని అనుకున్నాడట. ఎందుకు? ఫరో కుమార్తె అంటే ఎన్ని రాజభోగాలండి, ఆయనే యువరాజు కదండి. అలాంటి యువరాజు అలాంటి సింహాసనాన్ని వదులుకొని, అలాంటి భోగభాగ్యాలను వదులుకొని తను రాజకుమారుడిని అనిపించుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. కానీ తన ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని, గొప్ప భాగ్యం, ఇదే నాకు దేవుడిచ్చిన భాగ్యం అని అనుకున్నాడు. అందుకే ఆయన ఎందుకు అలా చేశాడు, ఎందుకు దాన్ని అనుభవించలేదంటే, ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం. ఎక్కడుంది బహుమానం అంటే పరలోకంలో దేవుడు ఇస్తాడు. ఆ బహుమానం కొరకు ఎదురు చూస్తాడు కానీ ఇహలోక శ్రమల కొరకు. అందుకే వాక్యంలో ఏముంటుందంటే, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు, ఎందుకంటే ఆ బహుమానం కంటే ఈ శ్రమలు పెద్దవి కావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. మోషే లాంటి నమ్మకత్వం. ఐగుప్తుల సకల భోగాలు అనుభవించవచ్చు కానీ ఆ భోగ భాగ్యాలను ఆయన తృణప్రాయంగా ఎంచాడండి. ఏ భాగ్యము తనకు వద్దనుకొని దేవుని విషయంలో నమ్మకంగా శ్రమలు అనుభవించారు. ఎన్నిసార్లు ఇశ్రాయేలీయులు ఆయనను కొనిగినారు, రాళ్లతో కొట్టడానికి తయారైనారు, ఎంతగా విసిగించినారు. ఒక్కొక్కసారి దేవనను తీసేసుకొని కూడా అడిగాడు. అయినప్పటికీ అన్ని శ్రమలు అనుభవించి దేవుడికి ఇచ్చిన మాటను నమ్మకంగా నెరవేర్చాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడే ఆయన గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగే మనం కూడా విశ్వసించి రక్షణ పొందాం, బాప్తిస్వం పొందాం. మనం దేవుడిచ్చిన రక్షణను కాపాడుకుంటూ అంతవరకు మోషే వలె నమ్మకంగా ఉన్నామా? ఎలా ఉంది మన జీవితం? కొన్ని రోజులు మంచిగా, కొన్ని రోజులు పడిపోయిన తర్వాత మళ్ళా లేచి కాదండి. మనము దేవునికి నమ్మకంగా, దేవుడిచ్చిన ఆ రక్షణను మనం అంతవరకు నమ్మకంగా చేపట్టుకున్నప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యానికి పాత్రలు అవుతాం. లేకపోతే దేవుని ఉగ్రతకు మనం పాత్రలు అవుతాం. కాబట్టి మోషే లాంటి నమ్మకత్వం మనకు కావాలి అని మనం దేవుని సన్నిధిలో అడుగుదామండి. మొట్టమొదటిగా అబ్రహాం లాంటి విధేయత, నోహ లాంటి నీతి, యోసేపు లాంటి పరిశుద్ధత, మోషే వంటి నమ్మకత్వం కావాలి దేవా అని మనం అడుగుదాం. 5వదిగా దానియేలు వంటి ప్రార్థనా శక్తి కావాలి అని అడుగుదాం. దానియేలు లాంటి ప్రార్థన శక్తి. ఎందుకంటే ప్రార్థన చేసే వాళ్ళు లేరా? చాలా మంది ఉన్నారు. ఏమే ఉన్నాడు, ఎజ్రా గారు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు కదా అని మీరు అనుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, అన్యుడైన రాజే దానియేలు గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఆయన సింహాల గుహలకు వెళ్ళేటప్పుడు 16వ అధ్యాయం 6:16లో ఏమంటున్నాడంటే, నీవు సేవించే దేవుడు నిన్ను తప్పక రక్షించును అని చెప్పాడు. అంటే ఒక అన్యరాజు ఈయన ప్రార్థన శక్తిని గమనించాడండి. ఈయన ప్రార్థన శక్తి అంటే ఆ దేవుడు ఎంత గొప్పవాడు అనేది ఆయన గ్రహించగలిగినాడు ఈయన ప్రార్థన ద్వారా అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్యరాజు దానియేలు గురించి సాక్ష్యం ఇచ్చాడు. 6:18 చూద్దామండి. దానియేలు గ్రంథం
అంతటా రాజు తన నగరకు వెళ్లి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్యవాద్యములను జరగనీయలేదు. తెల్లవారుజామున రాజు వేగిరమ లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అన్నాడు. అబ్బా, ఎంత గొప్ప మాటడు! నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అంటే, ఇంతమంది నీ మీద ఇంత కుట్ర చేసినా నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు అనే ఒక నమ్మకం ఆ అన్యరాజుకు ఈయన ప్రార్థన ద్వారా కలిగింది. అందుకు దానియేలు ఏమన్నాడు, రాజు చిరకాలం జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనక ఆయన తన దూతను పంపించి సింహములు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించెను అంటున్నాడు. ఎందుకు దేవుడు ఇంతగా ఈయనకు సహాయం చేశాడంటే, ఆ శాసనం సంతకం చేయబడింది అని తెలిసినప్పుడు కూడా దానియేలు ఏం చేశాడు? మన తలుపులు మూసుకొని ప్రార్థన చేశాడా? కిటికీలు మూసుకొని ప్రార్థన చేయడా? లేదని అన్ని తెలిసి కిటికీలు తెరిచి యెరూషలేము గది కిటికీలు యెరూషలేముకు ఎదురుగా ఉన్నప్పుడు ఆయన అందరి ఎదుట ప్రార్థన చేయడు. అది ఆయన యొక్క శక్తి అండి. అలాంటి ప్రార్థన శక్తి కలవాడు కాబట్టి దేవుడు ఆయనను రక్షింపగలిగను అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఒక రాజే ఏమన్నాడంటే, నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అన్నాడు. ఎంత మంచి మాట్లాడండి. మన ప్రార్థన ద్వారా మరి అలాంటి కార్యాలు ఏమైనా జరుగుతున్నాయా? మనం కూడా ప్రార్థన చేస్తున్నాం. మేమైతే మా ఎబినేజర్ మినిస్ట్రీలో ఉదయం 5 నుంచి 6, మళ్ళీ మధ్యాహ్నం 1:30 to 3 వరకు, అలాగే మళ్ళీ ఈవినింగ్ 5 to 6 to 7 ఇలా చేస్తుంటాం. మరి మా ప్రార్థన ద్వారా దేవుని దయ వల్ల ఎన్నో కార్యాలు జరిగినాయి. కానీ నేను గొప్ప అని చెప్పట్లేదు, కానీ మన ప్రార్థన ద్వారా ఏమైనా జరుగుతుందా? దానియేలు వలె అన్యరాజే రక్షింపబడినాడు. అక్కడ అన్యరాజే దేవుణ్ణి నమ్మినాడు. కాబట్టి మన ప్రార్థన ఏ విధంగా ఉంది? అందుకే నేనేమనుకుంటున్నానంటే, నా ప్రార్థనలో దానియేలు వంటి ప్రార్థన శక్తి నాకు కావాలి దేవా అని అడుగుదామని అనుకుంటున్నాను. ఎందుకంటే అనుదినం ఆయన ముమ్మారు దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఎవరు గమనిస్తున్నారు? అన్యులు ఎంతో మంది గమనిస్తున్నారు. వాళ్ళు కూడా, ఆయన విరోధులు కూడా ఏమంటున్నారు? ప్రార్థన విషయంలో తప్ప ఆయనకి ఎక్కడ కూడా తప్పు మనం పట్టలేము అంటున్నాడు. అంటే మన ప్రార్థన అనేకులను కదిలించగలిగే శక్తి దానికి ఉంది అండి. కాబట్టి దానిలో లాంటి ప్రార్థనా శక్తి మనం నేర్చుకోవాలి అని, నేను కావాలి దేవా అని మనం ప్రార్థిద్దామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనము చాలా మంది ఏం చేస్తారంటే, మన ప్రార్థన మనం దేవునితో సంభాషించడం అని మనకు తెలుసు. ప్రార్థన అంటే దేవునితో సహవాసం అని మనకు తెలుసు. ఎన్ని వ్యతిరేక పరిస్థితులు అయినప్పటికీ సహవాసంలో మనం ముందుకు సాగి వెళ్ళాలి, కానీ ఒకరోజు రావడం ఒకరోజు రాకపోవడం ఇది కాదండి. ఎందుకంటే దేవుడిచ్చిన సహవాసంలో మనము ఒకరినొకరు, ఇందాక మనం చదివిన వాక్యంలో ఏమంటున్నాడు? ఒకరినొకరు హెచ్చరించు అంటున్నారు. ఒకరి ద్వారా ఏం మాట్లాడతాడు దేవుడు, ఇంకొకరి ద్వారా ఏం మాట్లాడతాడు, అవి మనం ప్రతిరోజు వినాలి కదండి. సహవాసంలో ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి కదా. కాబట్టి మనము మన సహవాసంలో ముందుకు సాగి వెళ్ళాలి. ఎందుకంటే ఈ అంత్య దినాలలో అనేక మంది జారిపోతున్నారు. క్రైస్తవులు హిందువులుగా మారిపోతున్నారు. అయితే మనం అంతవరకు నిలబడతాము. కాబట్టి మనకు దానియేలు వంటి ప్రార్థన శక్తి ఉన్నప్పుడు మాత్రమే మనం నిలబడగలం. కానీ అంతకంటే మనం ఏ విధంగా కూడా నిలబడలేము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనము దానియేలు లాంటి ప్రార్థన శక్తిని కలిగి ఉండాలి దేవా అని మనం దేవుని అడుగుదామండి. తర్వాత ఇంకొక ఆరవదిగా నేను ఏలియా వంటి ఆసక్తి గల ప్రార్థన, ఆయన కూడా ఆసక్తి గల ప్రార్థన చేశాడండి ఏలియా గారు. ఒక నిమిషం ఆ వాక్యం కూడా చూసుకుందామండి. యాకోబు పత్రిక 6వ అధ్యాయం 18-19 వచనాలు చూసుకుంటే, యాకోబు పత్రిక 6వ అధ్యాయం 18-19 వచనాలు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం
16-17 వచనాలు చూస్తున్నాం. పత్రిక 5వ అధ్యాయం 16-17. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని ప్రార్థన విజ్ఞాపన మనఃపూర్వకమైనది, బహుబలము గలదై ఉండదు. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమై బహుబలము గలదై. ఆయన కూడా తినేవాడు, మరి పనులు చేసేవాడు, మనలాగానే ఆలోచించేవాడు, మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే అంటున్నాడు. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఎంత గొప్ప ప్రార్థన అండి! ఆ ఆసక్తి ఎలా ఉందో మరి దాన్ని మనం ఆలోచించినప్పుడు నిజంగా దేవుడి భక్తులు ఎంతగా వారిని వారు తగ్గించుకొని ఎంతగా వారు ఆసక్తి కలిగి ప్రార్థించేవారు. ఒక్కసారి ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదంటే ఆ ప్రార్థన ఎంత ఆసక్తి కలిగిన ప్రార్థన ఉంది అని మనం, ఎందుకంటే ఏలియా మన వంటి స్వభావం గల మనుషులు. మనం కూడా అలాంటి ఏలియా వంటి స్వభావమే మనకు కూడా ఉంది, ఆయనకు కూడా మన వంటి స్వభావమే ఉంది. కానీ ఆయన ప్రార్థన మాత్రం ఆసక్తితో ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాల వర్షం కురవలేదండి. మరలా ప్రార్థన చేసినప్పుడు ఆకాశము వర్షం ఇచ్చిన, ఆకాశమే ఆయన మాట వినింది. మరలా ప్రార్థన చేసినప్పుడు భూమి తన ఫలం ఇచ్చిన, అంటే ఆకాశం భూమి కూడా ఆయన యొక్క ఆసక్తి గల ప్రార్థనకు తల వంచాయండి. అలాంటి ఆసక్తి గల ప్రార్థన మనకు కూడా కావాలి అని నేను దేవుణ్ణి అడుగుదామని అనుకుంటున్నాను. ఆసక్తి గల ప్రార్థన లేకపోతే మనకు జవాబు పొందలేమండి. మన ప్రార్థనకు ప్రతిఫలం ఎప్పుడు కూడా రాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకము గలదై బహుబలము కలిగి ఉంటదంట. ఆ ప్రార్థనకే ఒక బలము అనేది దేవుడు ఇస్తాడు, నీతిమంతుని ప్రార్థన. మరి మన వంటి స్వభావం కలిగిన ఏలియా గారు ఇంతగా ప్రార్థించి తన యొక్క ఆసక్తితో 3.5 సంవత్సరాలు, అంటే నాకు తెలియదు కదండి, 1 రోజు కాదు 2 రోజులు కాదు, 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదంటే ఆ ప్రార్థన ఎంత బలంగా ఉందో మనము గుర్తించవచ్చు. 3.5 సంవత్సరాల వరకు మరి వెంటనే ఆయన ప్రార్థించినప్పుడు మళ్ళీ వర్షం కురిసింది. అంటే ఆ ప్రార్థన ఎంత ఆసక్తిగా చేసి ఉండవచ్చు. మనం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మరి మన ప్రార్థన కనీసం మన గదిని దాటుతుందా లేదా? మన ప్రార్థన అంతకంటే ఆసక్తిగా మనం చేస్తున్నామా లేదా? మన ప్రార్థన ఇప్పటి నుండి మనం ఏలియా వంటి ఆసక్తి గల ప్రార్థన నాకు దయచేతండి అని మనం దేవుణ్ణి అడుగుదామంటే. ఎందుకంటే విశ్వాసంగా ప్రార్థించాడు ఆయన, ఆసక్తిగా ప్రార్థించాడు. అందుకనే నీతిమంతుని ప్రార్థన విజ్ఞాపన మనఃపూర్వకం, అంటే మనస్ఫూర్తిగా ఉంటుంది అన్నమాట. ఆ ప్రార్థన సగం సగం కాదండి, మనస్ఫూర్తిగా మనసంతటితో దేవుని వేడుకుంటారేమో, మనసంతటితో దేవుని ప్రార్థిస్తారేమో. అందుకే అది మనఃపూర్వకం గలదై బహుబలం గలదై ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక బహుబలమైన ప్రార్థన అని చెప్పకనే చెప్తుంది. కాబట్టి మనము కూడా మన ప్రార్థన ఎలా ఉంది? మనం నామకార్థంగా ఏదో 3 సార్లు చేస్తున్నాం, చెప్తున్నాం, వెళ్తున్నాం, ప్రార్థించాలి కాబట్టి మొరక్కుబడిగా చేస్తున్నాం కాదండి. ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, మన వంటి వాడే. అంటే మనకు కూడా అదే క్యారెక్టర్ ఉంది, కానీ మనము ఏలియా వంటి ఆసక్తి మాత్రం మనకు లేదండి. దేవుడు మనకు అది దయచేయాలని నేను ప్రార్థిస్తున్నాను. కాబట్టి మనం అందరం కూడా దేవా ఏలియా వంటి ఆసక్తి గల ప్రార్థన మాకు నేర్పించు అని మనం ప్రార్థించాలి. తర్వాత ఇంకొకటి 2 ఉన్నాయండి. దావీదు వంటి క్షమా హృదయం కావాలి. దావీదు వంటి క్షమా హృదయం కావాలి దేవాని. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే, కొంతమంది ఓకే మానవుల స్వభావం నేను చెప్తానండి, అందరికి తెలుసు, ఆయన ఒకసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఎవరైనా మన ఎడలు తప్పులు చేస్తే మనం క్షమించే మనసు మనకు లేకుంటది, కానీ
పైకి మాత్రం క్షమించి అంతే. క్షమించిన కానీ మనసులో మాత్రం మనము క్షమించమండి. అది మనకు మానవ నైజం కానే కాదు. ఎప్పుడు కూడా మనం క్షమించలేము. ఎందుకంటే దేవుడు మాత్రమే క్షమించగలిగిన వాడు. ఎంత పాపం చేసినా మనల్ని క్షమించగలిగిన దేవుడు. అలాంటి సమయాలు 25వ అధ్యాయం 33 నుంచి 35 వరకు చదువు. అబీగయలు ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన మాట్లాడే మాటలు మనం చదువుదాం. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగా అన్నాడు. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయినడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా జీవముతోడు తెల్లవారులుగా నాబాలుకు ఒక మగవాడు కూడా విడవబడాడు అని చెప్పాడండి. ఎంత క్షమాపణ హృదయం అంటే ఆయన ఏమనుకున్నాడంటే మనసులో తెల్లవారి వరకు నాబాలు ఇంట్లో ఒక మగవాడు కూడా ఉండదు, సంతానమే లేకుండా కావాలి అని మనసులో నిశ్చయించుకున్నాడు. కానీ దాన్ని అమలు మాత్రం చేయలేదు. ఎప్పుడైతే ఈమె ఎదురొచ్చిందో వెంటనే తనను తాను ఆయన క్షమాపణ గుణము బయట పెట్టాడు. అంటే క్షమించేశాడు నాబాలును. అంత ద్రోహం చేసినప్పటికీ నీ దావీదేవుడు వాడేవాడు వీడేవాడు అని మాట్లాడిన ఆ నాబాలును క్షమించాడంటే ఆయన యొక్క హృదయం ఎంతగా మంచి హృదయం ఉందో మనము తెలుసుకోవాలండి. కాబట్టి ఆమె తీసుకొచ్చిన వాటిని అన్నిటిని తీసుకొని ఏం చెప్పాడంటే ఆయన ఒక మాట చెప్పాడంటే 35వ వచనం, తన యుద్ధకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని. అంటే నువ్వు చెప్పిన మాటలు నేను అంగీకరించానమ్మా, ఇక మీదట నేను మీకు ఏ హాని కూడా చేయను అని అంటున్నాడు. సమాధానంగా నీ ఇంటికి పొమ్మని చెప్పాను. ఇక్కడ అబీగయలు తన సమయస్ఫూర్తితో ఆమె పని చేసింది, తన ఇంటిని కాపాడుకుంది. కాబట్టి మన 3 స్త్రీలమైన మనం మరి అబీగయలు వారి మన యొక్క ఇంటిని ఏ విధంగా శత్రువు అయిన సాతాను నుండి కాపాడుకుంటున్నాం, మరి ఏ అపాయం రాకుండా మనం కాపాడుతున్నాం, మన ప్రార్థన శక్తితో మన యొక్క యుక్తితో మనం మన కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుతున్నాం అనేది మనం ఈ దినము ప్రశ్నించుకుందాం. ఎందుకంటే నాబాలు ఎంత కీడు చేసినా చెల్లించగలిగే దావీదుకుంది. తర్వాత ఇంకొకటి అతి ముఖ్యమైనదండి, వాళ్ళ మామగారు. ఇది 1 సమూయేలు గ్రంథం 26-24లో 24 వచనం చూద్దామండి. 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం. ఇక్కడ సౌలు రాజు ఎన్నిసార్లు ఆయన చంపాలని చూసినా ఒకసారి సౌలు రాజు తన చేతికి చిక్కినప్పుడు కూడా ఏమనుకున్నాడంటే ఆయన దేవుడు అభిషేకించిన వారిని ముట్టకూడదు అని అనుకున్నాడు. దేవుడు అభిషేకించిన వారిని ముట్టకూడదు. అయితే శత్రువు దొరికితే ఎవరైనా వదిలివేస్తారండి, వదిలివేయరు, వెంటనే చంపేస్తారు. కానీ దావీదు మాత్రము ఇక్కడ 26వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూద్దామండి. చిత్తగించుము, ఈ దినమున నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకం నొందిన వానిని చంపనులకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలం దయచేయును అన్నాడు. దేవుడు ఆయనను ఆపినాడండి, అక్కడ చంపకుండా ఆపినాడు. ఎందుకంటే ఆయన దేవునికి హృదయానుసారుడు కాబట్టి ఆయన కీడు చేయకుండా. మరి సౌలు రాజు గారు అభిషేకం నొందినవాడు కనుక వాక్యం తెలిసిన దావీదు గారు అభిషేకం నొందిన వాడిని చంపకూడదు, ముట్టకూడదు అని ఆయన వాక్యాన్ని అక్కడ అమలు చేసినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఏం చెప్తున్నాడంటే నా విశ్వాసతను చూసి నాకు దేవుడు ప్రతిఫలం దయచేయును అని చెప్పాడట.
అప్పుడు సౌలు గారు ఏమన్నారంటే, సౌలు దావీదు నాయన నువ్వు ఆశీర్వాదం పొందుగాక అని దావీదుతో అన్నాడు. నీవు విజయం పొంది ఘనకార్యములు చేయుదుగాక అని కూడా చెప్పాడట. ఎందుకంటే దావీదు శత్రువులను కూడా క్షమించినందుకు దేవుడు దానికి ప్రతిఫలంగా శత్రువులతో ఆశీర్వదించినాడు. శత్రువులే ఆయనను ఆశీర్వదించినారు. ఎంత గొప్ప క్షమా హృదయం దావీదు గారికి ఉంది. అలాంటి క్షమా హృదయం, అలాంటి స్వభావం మనం కూడా దావీదు వంటి స్వభావాన్ని మనం కూడా అలవాటు చేసుకోవాలని నా యొక్క ఆశ. కాబట్టి మనం ఇంతవరకు 5, 6 చూసామండి. చివరిగా చూద్దాం బుద్ధిగల కన్యకల వంటి సిద్ధపాటు. ఎందుకంటే దేవుని అక్కడ దగ్గర అవుతుంది. మనం అన్ని చూస్తున్నాం, ఎన్నో సూచనలు చూస్తున్నాం. మరి బుద్ధి లేని కన్యకలు తమ దివిటీలలో పట్టుకొని తమతో కూడా నూనె అయితే తీసుకుపోలే. బుద్ధి గల వారైతే సిద్ధలలో నూనె తీసుకొని పోయారు. ఎదురుగా పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు బుద్ధి గల వారు కొనుక్కోవడానికి, బుద్ధి లేని వారు కొనుక్కోవడానికి వెళ్ళారు. కానీ బుద్ధి గల వారు సిద్ధంగా పెళ్లి కుమారునితో కూడా విందులో పాల్గొన్నారు. మరి మనము కూడా పెళ్లి బుద్ధి గల కన్యకల వంటి సిద్ధపాటుతో మనం మన రాజు అయిన యేసు ప్రభును ఎదుర్కోవడానికి మరి ఆ రాకడలో మనం కూడా సిద్ధంగా ఉందాం. పెళ్లి కుమార్తెలమైన మనం ఆయన కొరకు సిద్ధపడదాం. ఆయన ఇచ్చే ఆ యొక్క బహుమానాలు పొందుకుందామండి. మరి కూడా బుద్ధి గల కన్యకల వలె మన జీవితాలు కూడా మనము దేవునికి సిద్ధపరచుకొని దేవుని రాకడ కొరకు మనల్ని మనం దేవుడిచ్చిన ఆ యొక్క రక్షణను అంతవరకు చేపట్టుకొని ఎక్కడ కూడా మనం పడిపోకుండా నోహు వంటి నీటి నోహు వంటి నీతి, అది అబ్రహాం వంటి విధేయత, అలాగే అబ్రహాము విధేయత, మోషే వంటి నమ్మకత్వం, యేసేపు వంటి పరిశుద్ధత, ఏలియా వంటి ఆసక్తి గల ప్రార్థన, దానియేలు వంటి ప్రార్థనా శక్తి, దావీదు వంటి క్షమా హృదయం మనకు కావాలని దేవుణ్ణి అడుగుదాం. మరి బుద్ధిగల కన్యకల వంటి సిద్ధపాటు. మన చివరిగా ఒక్కటి చెప్తానండి. నేను మరి ఇన్ని కూడా అడుగుతున్నాం కానీ మనం ఇంకొక్కటి అడగాలండి. అదేంటంటే దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. 10 మంది కుష్ఠరోగులు శుద్ధులైనప్పుడు 9 మంది మాత్రం అక్కడ నిలిచిపోయారండి. ఒక్కడు మాత్రం వెనక్కి వచ్చి దేవునికి కృతజ్ఞత తెలిపారు. మరి వారు స్వస్థత పొందిన వెంటనే అడిగారు, కానీ వారందరూ కృతజ్ఞత లేని వారు అక్కడే ఉన్నారు. కృతజ్ఞత గలవాడు మాత్రం ఇక్కడికి వచ్చారు. మరి మన జీవితంలో కూడా ఇది మామూలే. మనం కూడా దేవుడు ఎన్ని మేలు చేసినప్పుడు మాత్రం దేవా తండ్రి నీకు స్తోత్రం తండ్రి, దేవానికి స్తోత్రం తండ్రి, నువ్వు నాకు చేసినావు తండ్రి అంటున్నాం. కానీ మనం జీవితాంతం వరకు మనకు ఎంత మేలు చేశాడు దేవుడు. మనకు ఎక్కడనో పడిపోయిన మనల్ని, ఎక్కడనో జారిపోయిన మనల్ని, ఎక్కడ బురద గుంటలో ఉన్న మనల్ని, మన అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిన వారం అయి ఉండగా ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. అంటే క్రీస్తుతో కూడా బ్రతికించనంటే ఒక క్రీస్తుతో బ్రతికించను అని కాదండి. ఆ క్రీస్తు ఎన్ని శ్రమలు మన కోసం అనుభవించాడని, ఆ మొహం మీద ఉమ్మి వేయబడ్డాడు. ఒక్క మాట అంటేనే ఎంత రోషం ఇస్తుంది మనకు. కానీ ఆయన మన కోసం ఉమ్మి వేయబడ్డాడు. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మం చొప్పున అప్పుడు నడుచుకున్నాం మనం. అయితే శరీర ఆశలు, మనస్సు యొక్క ఆశలను, కోరికలను మనం నెరవేర్చుకున్నాం. అయితే మనమందరం దైవోగ్రతకు పాలైతామని ఆ దేవుడు కరుణతో, తన ప్రేమతో, తన కృపతో మనల్ని రక్షించి మనకి ఉచితంగా ఇచ్చాడు రక్షణ. మనం ఏమి కూడా చెల్లించలేదండి. తన ఉచితమైన రక్షణను మనకు దయచేసిన ఆ దేవునికి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతి నిమిషం కృతజ్ఞత చెప్పినా కూడా తక్కువ అండి. ఎందుకంటే మన ప్రతి నిమిషం మనల్ని కాపాడుతున్నాడు. ప్రతి నిమిషం తన కృపలో మనల్ని దాస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు. తన రక్తం ఇచ్చినాడు. విలువ పెట్టి కొనబడిన వారం మనం. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడని, మనం మన సొత్తు కాదు. కాబట్టి మన దేహంతో, మన శరీరంతో, మన ఆత్మలతో దేవుణ్ణి మనము
ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే మనం ముందు చదివిన వాక్యంలో ప్రతి విషయమందును కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి అంటున్నారు. కాబట్టి అయినను దేవుడు కరుణా సంపన్నుడైంది మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల తన మహాకృప చూపి మనల్ని క్రీస్తునందు రక్షించాడు. అలాంటి రక్షకుని మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. కుష్ఠరోగి తాను స్వస్థత పొందినందుకే అంత కృతజ్ఞత ఉంటే మరి మనం పాపం నుండి, శాపం నుంచి, నరకాగ్ని నుంచి మనల్ని తప్పించిన ఆ దేవునికి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ వీపంత దెబ్బలు ఉమ్మివేయబడ్డాడు, వీపంత నాగటి చాల వల్ల తున్నబడి మాంసం ముద్దగా మారిన ఆ దేవుడు, ఆఖరి రక్తం బొట్టు వరకు మన కోసం కార్చిన ఆ దేవుని మనం కృతజ్ఞత కలిగి ఉండాలి కదండి. కాబట్టి మనము మన జీవితంలో మనం మరొకసారి నోహ వంటి నీతి కావాలి దేవా అని అడుగుదాం. అబ్రహాము వంటి విధేయత కావాలి తండ్రి అని అడుగుదాం. యోసేపు వంటి పరిశుద్ధత కావాలి అని అడుగుదాం. దావీదు వంటి క్షమ హృదయం కావాలని అడుగుదాం. అలాగే ఏలియా వంటి ఆసక్తి గల ప్రార్థన కావాలి అని అడుగుదాం. కుష్ఠరోగి వంటి కృతజ్ఞత కావాలని అడుగుదాం. బుద్ధి గల కన్యకల వంటి సిద్ధపడటు కలిగి మనం ఈ లోకం మనది శాశ్వతం కాదండి, పరలోకం మాత్రమే మనది శాశ్వతం. కాబట్టి ఈ అస్థిరమైన లోకం నందు మనం ఆశపడక స్థిరమైన ఆ పరలోక రాజ్యం కొరకు ఆశపడుతూ దేవునికి రాకడ కొరకు సిద్ధపడదాం. అలాంటి ప్రార్థన చేయాలని మనసారా కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ అమ్మ గారికి నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను.